లోకల్ న్యూస్ నేను తులసి. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి అందరూ సహకరించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు. అయోధ్యలో మొదలైన శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ క్రతువు చట్టాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్న జిల్లా జడ్జి సునీత. నిజాలను నిర్భయంగా వార్తా కథనాలు రాస్తున్న లోకల్ న్యూస్ పై ఆరోపణలు, తప్పును కవర్ చేసుకునేందుకు యత్నిస్తున్నారు కానిస్టేబుల్. మిగతా వార్తలను బులెటిన్లో చూద్దాం. బోధన్లో వర్గ విభేదాలు లేకుండా అందరూ కలిసి అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన అంతా అవినీతిమయంగా మారిందన్నారు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మండలంలో పర్యటించారు. మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన అంతా అవినీతిమయమని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. శనివారం బోధన్, సాలూరా మండలాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తాహేర్, గడుగు గంగాధర్, డీసీసీ డెలిగేట్ గంగా శంకర్లతో కలిసి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి పూల మాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాయకులు అక్రమ దందాలు కొనసాగిస్తూ కమిషన్లు దండుకున్నారని ఆగ్రహించారు. కాళేశ్వరం పేరుతో కోట్లు కొల్లగొట్టారని మండిపడ్డారు. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఖజానా ఖాళీ చేశారని ఆగ్రహించారు. నాయకులు ఎవరైనా సరే అనవసర రాజకీయాలకు స్వస్తి పలికి అభివృద్ధిని కోరుకోవాలన్నారు. చేసింది చాలక పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కేటీఆర్ ను ఉద్దేశించి హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తోందని భరోసా ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ పాఠశాల చైర్మన్లకు గుత్తేదారు పనులు అప్పజెప్పి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆయనపై మండిపడ్డారు. బోధన్లోని నిజాం చక్కెర కర్మాగారం పునః ప్రారంభించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతులు పంట మార్పిడి విధానాన్ని కొనసాగించి ఎక్కువ మొత్తం దిగుబడి సాధించాలని సూచించారు. ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా 6 గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మల్లయ్య, ఎక్సైజ్ సిఐ రూప్ సింగ్, రూరల్ సిఐ ఎస్ఐలు శ్రీనివాస్ రాజ్, నాగనాథ్, సాలూరా మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మందన్న రవి, సర్పంచ్లు బుయ్యన్ చంద్రకళ, శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ జనార్దన్, మాజీ జెడ్పీటీసీ శారదా శంకర్, అల్లె రమేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పైసలు బాగా అయిపోయినాయి, అందరికి పట్టించుకోక ఉంటే నౌకరీ లేకుంటే మరి పోతే ఓన్లీ నౌకరీ వదిలేసి ఒక్కొక్కరు పిల్లలన్నా వెతుకుంటాం. రోడ్ల మీద మనుషులు అంతేనా? మళ్ళీ పోయినసారి ఇటు మనోడే అంటారా? తప్పనిసరిగా అందరు ధైర్యంతో ఉండండి. గరీబులకు పెన్షన్స్ వస్తాయి, కొంత టైం పడుతుంది, ఇల్లు ఇద్దాం, ఇవన్నీ ఒకటి చేద్దాం, మీ రైతులను కూడా కాపాడుదామని చెప్తూ ఇంకేమంది బస్సు లేదు. చట్టాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని న్యాయ చైతన్య సదస్సులో జిల్లా జడ్జి కె సునీత సూచించారు. ఈ సదస్సులో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ పాల్గొన్నారు. చట్టాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా జడ్జి కె సునీత హితవు పలికారు. అప్పుడే తాము ఏ పని చేయవచ్చు, ఏది చేయకూడదు అనే విషయాలు తెలుస్తాయని అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో నిర్వహించిన న్యాయ చైతన్య సదస్సుకు జిల్లా జడ్జితో పాటు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ ఎస్ కల్మేశ్వర్ తదితరులు విచ్చేసి ప్రజలకు చట్టాల పట్ల అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ పౌరులకు రాజ్యాంగం ద్వారా అనేక హక్కులు కల్పించబడ్డాయని అన్నారు. అయితే హక్కులతో పాటు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సైతం గుర్తెరిగి వాటిని సక్రమంగా నిర్వర్తించినప్పుడే సమాజంలో చక్కటి పరిస్థితులు నెలకొంటాయని, అన్ని రంగాల్లో సత్వర అభివృద్ధి సాధ్యమవుతుందని సూచించారు. ముఖ్యంగా తాము ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే విషయాలపై ప్రతి పౌరుడు పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు అయినందున గ్రామస్తులు కలిసికట్టుగా ఐకమత్యంతో ఉంటూ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని హితవు పలికారు. ఈ దిశగా జిల్లాలోని ఆయా ప్రాంతాలలో గ్రామ అభివృద్ధి కమిటీలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు.
అయితే కొన్ని వీడీసీలు అనుసరిస్తున్న తీరుతో చెడ్డ పేరు వస్తుందన్నారు. ఎవరైనా సరే చట్టానికి లోబడి పనిచేస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, చట్టాన్ని అతిక్రమించిన సందర్భాలలో చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం, విక్రయాలు, చిన్నారులపై అఘాయిత్యాలు వంటి వాటికి కఠిన శిక్షలు ఉంటాయనే విషయం తెలుసుకోవాలని సూచించారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఎదుటివారిని గౌరవించాలని, ఈ దిశగా పిల్లలకు చిన్ననాటి నుండే సత్ప్రవర్తనతో మెలిగేలా తల్లిదండ్రులు హితబోధ చేయాలని హితవు పలికారు. తద్వారా వారు బాధ్యత గల పౌరులుగా ఎదిగి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంటారని అన్నారు. ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని సూచించారు. ఈ సంస్థ ద్వారా అవసరమైన వారికి ఉచితంగానే న్యాయ సేవలు కూడా అందించబడతాయని తెలిపారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, గ్రామాల ప్రగతి కోసం ప్రజల శ్రేయస్సును కాంక్షిస్తూ గ్రామ అభివృద్ధి కమిటీలు తీసుకునే నిర్ణయాలపై ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవని స్పష్టం చేశారు. ఈ దిశగా కృషి చేసే గ్రామ కమిటీలకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు. గ్రామ కమిటీల తోడ్పాటుతో అన్ని హంగులను సంతరించుకుని ప్రగతి బాటలో పయనించిన అనేక గ్రామాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. అయితే ఇటీవల కాలంలో పలు గ్రామ అభివృద్ధి కమిటీలు బహిష్కరణ వేటు వేస్తున్నాయని, జరిమానాలు విధిస్తున్నాయని, కొంతమంది జిల్లా న్యాయస్థానంతో పాటు హైకోర్టును ఆశ్రయించారని, తమ దృష్టికి కూడా ఈ తరహా ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి పద్మావతి, ట్రైనీ ఐపీఎస్ చైతన్య, అదనపు డీసీపీ జయరాం, ఏసీపీ విజయసారథి, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఎంపీపీ సారిక, సర్పంచ్ వెంకటేష్, తహసీల్దార్ మాలతి, ఎంపీడీఓ లక్ష్మణ్, గ్రామస్తులు, గ్రామ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎంతమందికి మోటార్ సైకిల్స్ ఉన్నాయి? చేతులు ఎత్తండి. నడపాలంటే మనకి ఏం కావాలి? లైసెన్స్ ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తండి. మోటార్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో సగం మందే చేతులు ఎత్తారు. అంటే మరి మోటార్ సైకిల్ నడపాలంటే లైసెన్స్ కావాలన్న విషయం అందరికీ తెలుసు కదా. మరి లైసెన్స్ లేకుండా మోటార్ సైకిల్ నడిపితే నేరమా కాదా? చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు నేను నడుపుతున్నాను, అవునా కాదా? అయినా కానీ అంటే నేరం తెలిసినా కానీ లైసెన్స్ లేకుండా బండి నడుపుతున్నాం. మరి పోలీసు లాకి ఫైన్ వేస్తే మళ్ళీ పోలీసులే దిగుతాం, అవునా? మనము ఇంకొక వారం రోజుల్లో గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే జరుపుకోబోతున్నాం. 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అంటే మనకి రాజ్యాంగం ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చిన రోజు 75 సంవత్సరాలైంది. రాజ్యాంగం మనకి చాలా హక్కులు ఇచ్చింది. వాక్ స్వాతంత్రం అంటే మనం నచ్చింది మాట్లాడచ్చు, నచ్చిన ప్రదేశంలో ఉండొచ్చు, నచ్చిన పని చేసుకోవచ్చు. ఇట్లా మనకి చాలా హక్కులు ఇచ్చింది. మనం మనకి ఇచ్చిన హక్కుల గురించే మాట్లాడుతున్నాం, కానీ మనకి ఆ హక్కులతో పాటు వచ్చే బాధ్యతల గురించి ఎంతమంది మాట్లాడుతున్నాం? ఏదైనా ఒక ఇష్యూ జరిగితే ప్రభుత్వం ఏం చేసింది, లేకపోతే అధికారులు ఏం చేశారు, లేకపోతే వాళ్ళేం చేశారంటారు. కానీ ఒక మంచి సమాజం కోసం మన వైపు నుంచి మనం బాధ్యతగా చేయాల్సింది మనం చేస్తున్నాము అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే ఎంతమంది చేస్తున్నాం? ఇవి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్. నేను చెప్పింది లైసెన్స్ తీసుకోకపోవడం అనేది కూడా అది కూడా మన బాధ్యత. 10 ఏళ్ల నుండి అధికారంలో ఉండి ప్రజలకు చేసింది ఏమీ లేదని ఎంపీ అరవింద్ అన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రను రాజకీయం చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. గ్రామ సమస్యలు ఉంటే నా దృష్టికి తెస్తే స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దృష్టిలో పెట్టి సమస్యలు పరిష్కరిస్తా అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు చేరవేసేందుకు గాను చేపట్టిన భారత్ వికసిత సంకల్ప యాత్ర నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం అమ్దాపూర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. అర్హులైన వారందరికీ పథకాలను అందిస్తానని చెప్పారు. అవసరమైతే తన సొంత ఎంపీ ల్యాండ్ నిధులను సైతం అమ్దాపూర్ గ్రామ అభివృద్ధికి కేటాయిస్తానని ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని ఎంపీ అరవింద్ వెల్లడించారు. ప్రస్తుత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కోరిక మేరకు ఎడపల్లికి గురుకుల పాఠశాలను తన కోటా నుండి నిధులను విడుదల చేస్తానని చెప్పారు. మరో 5 లక్షల నిధులు సాలురా మండలంలోని తగ్గేలి గ్రామంలో ప్లాట్ఫామ్ కోసం సైతం ప్రస్తుత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎన్నికలకు ముందు చెప్పడంతో నిధుల కోసం కృషి చేస్తున్నానని వెల్లడించారు ఎంపీ. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తీరు మార్చుకోవాలని
హితవు పలికారు. రోడ్డు ప్రమాదాలకు కారకుడైన ఆయన కుమారుని జైలుకు పంపి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు ఎంపీ. నా కొడుకు ప్రమాదాలకు కారకుడైతే వెంటనే జైలుకు పంపుతాను తప్ప వెనకేసుకు రాను అని ఎంపీ తెలిపారు. గ్రామస్తులతో ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. క్యాలెండర్లను ఆవిష్కరించారు. అనంతరం ఈ అవగాహన సదస్సులో పాల్గొన్న అధికారులు కేంద్ర పథకాల అమలు, వాటి తీరుతెన్నులను వివరించారు. వివిధ రకాల పథకాలు అమలు చేయడం జరుగుతోందని చెప్పారు. ఈ యాత్ర అవగాహన సదస్సులో గ్రామస్తులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ₹1,00,000 తీసుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏమన్నా పాపడ్లు చేసుడు, గిర్నీలు పెట్టుకున్నాడు, ఇట్లాంటివి పెట్టుకుంటే ₹1,00,000 తీసుకుంటే ఎంత కట్టాలి వాపసు? 65,000 కట్టాలి వాపసు. 35,000 మోడీ ఇస్తున్నాడు ఆయన జేబులకి. మీకు మళ్ళీ ఇంట్రెస్ట్ పడే దాని మీద వీళ్ళు 12% ఇంట్రెస్ట్కి ఇస్తారు మోడీకి. మోడీ మీకు ఎంతకి ఇస్తున్నాడండి సబ్సిడీ? 7%, 5%. ₹1,00,000 తీసుకుంటే 12,000 కట్టాలి బ్యాంకుకి. మీరు 7,000 కడుతున్నారు, 5,000 మోడీ కడుతున్నాడు వడ్డీ. మళ్ళా ఆ ₹1,00,000 మీరు కట్టేది 65,000 వాపసు. ఇవన్నిటిని పోల్చుకుంటే ఈ ₹2,000 ఎంత, ₹1,000 ఎంత? లక్షల రూపాయలు, కోట్ల రూపాయల సబ్సిడీ ఫ్రీగా ఇస్తున్నాడు నరేంద్ర మోడీ గారు రైతులకి. రైతు బంధు ఇస్తున్నాము 5,000 ఒకసారి 5,000 ఒకసారి అంటున్నారు. 25,000 ఇస్తున్నాడు మోడీ. మీ యూరియాల మీద, ఫర్టిలైజర్ల మీద, కిసాన్ సమ్మాన్ నిధి అని ఇప్పుడు పెంచుతాడేమో, మళ్ళా పెంచాలనే కోరుకుందాము. 25,000 ఇస్తున్నాడు ఆయన. కాబట్టి ఇవన్నీ ఏమేమి యోజనలు ఉన్నాయో ఇవన్నిట దయచేసి నమోదు చేసుకోండి. అటల్ పెన్షన్ యోజన, సామాన్య వృద్ధులకు అందరికి కూడా పెన్షన్ వచ్చేటట్టు. 5 శతాబ్దాల అనంతరం శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట ఈ నెల 22న జరగనుంది. శ్రీరాముని పాదధూళితో నడియాడిన ఈ ప్రాంతంలో శ్రీరామ మందిరానికి ఆటంకాలు తొలగి భవ్యమైన రామమందిర నిర్మాణానికి పునాదులు పడ్డాయి. 3 అంతస్తుల శాస్త్రీయ మేళవింపు మధ్య అయోధ్య రామమందిరం నిర్మాణం జరిగింది. ఈ నెల 22న రామ సీతా విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. అందుకు దేశంలోని అన్ని ఆలయాల్లో వేడుకలు జరిపి మళ్లీ దీపావళి జరుపుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగే వరకు 11 రోజులు ప్రధాని ఉపవాస దీక్ష ఆచరిస్తున్నారు. ఎన్నో పోరాటాలు, ఎన్నో ఆరాటాల మధ్య న్యాయస్థానం జోక్యంతో ఈ దివ్యమైన రామ మందిర నిర్మాణం పూర్తి చేశారు. విగ్రహ ప్రతిష్టకు ముందు జరిగే క్రతువుని కొనసాగిస్తున్నారు. దేశ ప్రజల దృష్టి అంతా ఆలయం వైపు మళ్లింది. ప్రారంభ సమయంలో పరిమిత సంఖ్యలో ఆహ్వానాలు పంపారు. ప్రత్యేక రైళ్లు, విమానాలు ఏర్పాటు చేశారు. అయోధ్య వేడుకలలో తాము భాగస్వాములు కావాలని ప్రజలు పరితపిస్తున్నారు. అయోధ్య రామమందిరంపై లోకల్ న్యూస్ ప్రత్యేక కథనం. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామాలయ నిర్మాణం జరిగింది. నిర్మాణానికి వీలుగా ట్రస్టును ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తీర్పులో సూచించింది. దీంతో బోర్డు ట్రస్టులతో ట్రస్టును ఏర్పాటు చేసి అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి వీలుగా ట్రస్టు ఏర్పాటుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏర్పాట్లు మొదలుపెట్టింది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి 2020 ఆగస్టు 5న మధ్యాహ్నం 12:44:08 నుంచి 12:44:40 దాకా ఈ కార్యక్రమం పూర్తయింది. గర్భగుడి ప్రాంతంలో 40 కిలోల వెండి ఇటుకను ప్రధాని స్థాపించారు. తద్వారా ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రస్తుతం అయోధ్య రామాలయ నిర్మాణ పనులలో మొదటి దశ పనులు పూర్తి అయినవని, రెండవ దశ పనులు నవంబర్ వరకు పూర్తి కావచ్చని శ్రీరామ జన్మభూమి మందిర తీర్థ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. నవంబర్ 2023 నుంచి భక్తులకు దర్శనం ప్రారంభం అవుతుందని, అదే సంవత్సరం శ్రీరాముని మూల విరాట్టు విగ్రహం స్థాపన జరగగలదని తెలిపారు. కానీ 2024 జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠ ఏర్పాటుకు సర్వం సిద్ధమయ్యింది. ఈ రామాలయ పునరుద్ధరణ పనులను గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన టెంపుల్ ఆర్కిటెక్ట్స్ సోంపుర ఫ్యామిలీ చేపట్టింది.
అయోధ్యలో రామ మందిరం 2.77 ఎకరాల విస్తీర్ణంలో మొదటి అంతస్తు నుంచి గర్భగుడి శిఖరం వరకు 161 అడుగుల ఎత్తులో, ఆలయ పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు, ఒక్కో అంతస్తు 20 అడుగులతో మొదటి అంతస్తులో 160, రెండవ అంతస్తులో 74 స్తంభాలతో నిర్మాణ పనులు చేశారని శ్రీరామ జన్మభూమి మందిర తీర్థ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. మందిరానికి మొత్తం 392 స్తంభాలు మరియు 44 తలుపులు ఉన్నాయి. ప్రధాన గర్భగుడిలో భగవాన్ శ్రీరాముని చిన్ననాటి బాలరూప విగ్రహం శ్రీరాములల్లా విగ్రహం ఉంటుంది. మొదటి అంతస్తులో శ్రీరాముని దర్బారుంది. మందిరంలో 5 మండపాలు, హాల్ ఉన్నాయి. నృత్య మండపం, రంగమండపం, సభా మండపం, ప్రార్థన మరియు కీర్తన మండపాలు. ఈ మండపాలన్నీ దేవతల విగ్రహాలతో అలంకరించబడ్డాయి. మందిరానికి తూర్పు వైపు సింహద్వారం గుండా 32 మెట్లతో గుడి లోపలకు వెళ్లాల్సి ఉంటుంది. మందిరంలోకి అంగవైకల్యం కలిగిన వారు, వృద్ధుల సౌకర్యార్థం ర్యాంపులు మరియు లిఫ్టులు ఏర్పాటు చేశారు. మందిరం చుట్టూ 732 మీటర్ల పొడవు మరియు 14 అడుగుల వెడల్పుతో ప్రాకార గోడ నిర్మించబడింది. మందిరంలోని 4 మూలాల్లో సూర్యుడు, దేవి భగవతి, గణపతి, శివుడి ఆలయాలు ఉన్నాయి. ఉత్తరంలో అన్నపూర్ణమ్మ దేవాలయం, దక్షిణాన హనుమంతుని గుడి ఉన్నాయి. మందిర సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి సీతాకోప్ ఉంది. శ్రీరామ జన్మభూమి మందిర్ కాంప్లెక్స్ లో వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి, విశ్వమిత్ర మహర్షి, అగస్త్య మహర్షి, నిషాద్ రాజ్, శబరిమాతాదేవి, అహల్య మందిరాలు ఉన్నాయి. కాంప్లెక్స్ యొక్క నైరుతి భాగంలో కుబేర్తిలా వద్ద శివుని పురాతన మందిరం జటాయువు విగ్రహంతో పాటుగా పునరుద్ధరించబడింది. మందిరంలో ఎక్కడా ఇనుము వాడలేదు. మందిర పునాది 14 మీటర్ల మందపాటి రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్ తో నిర్మించబడింది. ఇది కృత్రిమ శిలారూపాన్ని ఇస్తుంది. నేల తేమ నుండి రక్షణ కోసం గ్రానైట్ ఉపయోగించి 21 అడుగుల ఎత్తైన పునాది నిర్మించబడింది. 25,000 మంది వ్యక్తుల సామర్థ్యంతో యాత్రికుల సౌకర్య కేంద్రం నిర్మాణంలో చేశారు. దీని ద్వారా యాత్రికులకు వైద్య సదుపాయాలు మరియు లాకర్ సౌకర్యాన్ని కల్పించారు. పూర్తిగా భారతదేశ సాంప్రదాయ పద్ధతిలో నాగర శైలిలో స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి నిర్మించబడింది. 70 ఎకరాల విస్తీర్ణంలో 70% పచ్చదనం ఉండేలా పర్యావరణ, నీటి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ రామమందిర నిర్మాణం చేపట్టారు. జనవరి 22న విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగనున్నది. ఇందుకోసం ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. అయోధ్యకు రైలు మార్గం, ఆకాశ మార్గం ద్వారా చేరుకునే విధంగా సకల సౌకర్యాలు చేపట్టారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ క్రతువు మొదలైంది. ఇందుకు తెలంగాణ నుండి సిరిసిల్ల నేతన్నలు తయారు చేసిన చీర, తిరుపతి నుండి లడ్డూ ప్రసాదం ఆలయానికి చేరుకున్నాయి. భగవంతుడు మానవుడిగా పుట్టిన ప్రాంతం ప్రస్తుతం రామనామ స్మరణతో మారుమోగుతుంది. నిజాన్ని
నిర్భయంగా చెబుతూ ప్రజల పక్షాన నిలబడి ఎల్లప్పుడూ ఉంటుంది లోకల్ న్యూస్. ఇటీవల నవీపేట్ బెల్ట్ షాప్ లో మద్యం సేవించి అనుమానాస్పద స్థితిలో మరణించిన వ్యక్తి విషయంలో సెటిల్మెంట్ చేసేందుకు ఓ కానిస్టేబుల్ యత్నించాడు అని లోకల్ న్యూస్ కథనాన్ని ప్రసారం చేసింది. కొందరు కావాలని ఛానల్ పేరుపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని దృష్టికి వచ్చింది. మా సత్తా ఏంటో తెలియాలంటే అందుకు సిద్ధమా అని సవాల్ చేస్తోంది లోకల్ న్యూస్. నవీపేట్ పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్ల పర్వం కొనసాగుతుందని విధుల్లో ఉన్న యూనిఫామ్ వేయని ఓ కానిస్టేబుల్ అంతా తానై చక్రం తిప్పుతున్నాడు అని లోకల్ న్యూస్ నిర్భయంగా వార్తను ప్రసారం చేసింది. సదరు కానిస్టేబుల్ కు చెందిన కొందరు లోకల్ ఛానల్ పై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిసింది. మరణించిన వ్యక్తి తాలూకు బంధువులు శవంతో బైఠాయించి రాస్తారోకో చేస్తే న్యాయం చేస్తామని చెప్పిన వారు ప్రాణాన్ని పైసలతో వెలకట్టారని సమాచారం. న్యాయం కోసం ఆందోళనకు దిగిన వారిపై కేసులు నమోదు. ఇందులోనూ సదరు కానిస్టేబుల్ ప్రధాన పాత్ర పోషించారని విశ్వసనీయ సమాచారం. ప్రజల పక్షాన ఉండే లోకల్ న్యూస్ తాటాకు చప్పుళ్లకు భయపడదు అని గ్రహిస్తే మంచిదే. తప్పుడు ఆరోపణలు చేసే వ్యక్తి యొక్క బండారం బయటపెడితే అసలు సూత్రధారి పాత్రధారి బయటకు వస్తారని మర్చిపోతున్నారు. పోలీసులు వాడే సైరన్ను తన వాహనానికి బిగించుకొని అర్ధరాత్రి వసూళ్ల పర్వం చేస్తున్నారని మండల కేంద్రంలో ఎవరిని అడిగినా చెబుతారు. తస్మాత్ జాగ్రత్త. లోకల్ న్యూస్ పై నోరు పారేసుకుంటే జరగబోయే పరిణామాల నుండి నీకు అండగా నిలిచే పోలీసులు సైతం కాపాడలేకపోతారని తెలియజేస్తున్నాం. శవ రాజకీయంలో ఎవరు ఎంత తీసుకున్నదే లోకల్ న్యూస్ వద్ద సమగ్ర సమాచారం ఉంది. తప్పుడు వార్తా ప్రసారాలు చేసే బాపత్ కాదు, పక్క ఆధారాలతో వార్త ప్రసారాలతో ప్రజలలో చైతన్యం తీసుకువచ్చేది లోకల్ న్యూస్ అని మర్చిపోకు. కానిస్టేబుల్ కు అండగా ఉండి తప్పుడు ఆరోపణలు చేస్తే జాగ్రత్త. మరణించిన వ్యక్తి కుటుంబంతో సహా ఎవరు ఎంత అన్న లెక్కలను లోకల్ న్యూస్ సేకరించింది. మంచి భవిష్యత్తున్న కానిస్టేబుల్ ఉన్నపళంగా కోటీశ్వరుణ్ణి కావాలని కలలు కనవచ్చు. బెడిసి కొడితే మాత్రం ఇంటికే పరిమితం అవుతావు సుమా. ఆలోచన చేయి. గతంలో ఇదే పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించిన ఎస్ఐ ఇలాగే వ్యవహరించి చివరకు కాళ్ల బేరానికి వచ్చారు. ప్రస్తుతం ఉన్న ఎస్ఐ బదిలీపై రాకమునపు సంబంధం ఉంటే అతన్ని అడిగి తెలుసుకో లోకల్ పవర్ అంటే ఏంటో. మరోసారి పిచ్చి ప్రేలాపనలు చేస్తే ఖబర్దార్. పోలింగ్ కేంద్రాలను సందర్శించారు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ప్రత్యేక ఓటర్లు నమోదు తీరుతెన్నులు పరిశీలించారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటరు జాబితాలో పేర్ల నమోదు మార్పులు చేర్పులకు వీలుగా పోలింగ్ బూత్ల పరిధిలో క్షేత్రస్థాయిలో చేపడుతున్న చర్యలను పరిశీలించారు. డిచ్పల్లి మండలంలోని కిల్లాడిచ్పల్లి, బీబీపూర్, దర్పల్లి మండలం రామడుగు పాఠశాలల్లో గల పోలింగ్ స్టేషన్లను కలెక్టర్ తనిఖీ చేశారు. ఓటర్ల నమోదు, జాబితా నుండి పేర్ల తొలగింపు, మార్పులు చేర్పుల కోసం చేపడుతున్న చర్యలు, అనుసరిస్తున్న పద్ధతులను అడిగి తెలుసుకుని సంబంధిత రిజిస్టర్లను పరిశీలించారు. 2024 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తిస్తూ ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేయించాలని బిఎల్ఓలకు సూచించారు. ప్రత్యేక ఓటరు నమోదు సందర్భంగా ఎంతమంది కొత్త ఓటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు, ఈ కార్యక్రమం గురించి ముందస్తుగా గ్రామాలలో టామ్ ద్వారా ప్రజలకు సమాచారం తెలియజేశారా, మృతి చెందిన ఓటర్ల పేర్లను విచారణ జరిపిన పక్కాగా నిర్ధారణ చేసుకున్న మీదట జాబితా నుండి తొలగించారా, ఓటర్ల నమోదు మార్పులు చేర్పులకు సంబంధించిన నిర్ణీత దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం కూడా ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతుందని, యువ ఓటర్లు సద్వినియోగం చేసుకునేలా చూడాలని హితవు పలికారు. 18 ఏళ్లు నిండిన వారందరూ తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా చూడాలన్నారు. ప్రత్యేక నమోదు కార్యక్రమం సందర్భంగా వచ్చిన దరఖాస్తులను ఏ ఒక్కటి కూడా తప్పిపోకుండా వెంట ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఓటరు తుది జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. కలెక్టర్ వెంట సంబంధిత మండలాల తహసీల్దార్లు, బూత్ లెవెల్ సూపర్వైజర్లు, అధికారులు ఉన్నారు. ఆల్ఫోర్స్ యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేసింది. టీజీవీబీ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కార్యాలయం ముందు తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్, నగర అధ్యక్షుడు అఖిల్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. కార్పొరేట్ విద్యా సంస్థల పేరిట నగరంలో విద్యా వ్యవస్థలు వెలుస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా టీజీవీబీ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్ లో గల ఓ ప్రైవేట్ భవనం చూపించి ఇదే ఆల్ఫోర్స్ కాలేజ్ అని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి అడ్మిషన్లు చేస్తున్నారు అన్నారు.
ఈ ఆల్ ఫోర్స్ టెక్నో కాలేజ్ కరీంనగర్ కేంద్రంగా ప్రారంభమైంది. గత 3 సంవత్సరాల క్రితం రెసిడెన్షియల్ గర్ల్స్ హాస్టల్లో ఒక మహిళ విద్యార్థిని కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడడం జరిగిందన్నారు. అదేవిధంగా పీటీ సార్ కూడా చనిపోవడం జరిగిందని, అలాంటి కార్పొరేట్ ఆల్ ఫోర్స్ టెక్నో కాలేజ్ ని నిజామాబాద్ నగరానికి ఎట్టి పరిస్థితుల్లో రానియమని డిఐఈఓ హస్తంతో ఫ్లెక్సీలు పెట్టి ప్రజలను మభ్యపెడుతూ అడ్మిషన్లు చేయడం జరిగిందని, వెంటనే ఫ్లెక్సీలు అన్ని తొలగించి మీడియా ముఖంగా డిఐఈఓ ఆ కాలేజ్ కి ఎటువంటి అనుమతులు లేవని, వాటిలో అడ్మిషన్ తీసుకోవద్దని ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఆల్ ఫోర్స్ టెక్నో కాలేజ్ నగరంలోకి వచ్చినట్టయితే డిఐఈఓని సస్పెండ్ చేసే వరకు మా ఉద్యమం ఆపమన్నారు. అదేవిధంగా కాలేజ్ పై భౌతిక దాడులకి దిగుతామని హెచ్చరించారు. ఈ నిరసన ధర్నాలో మహేష్, వినయ్, సర్వేష్, వినీత్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో కొత్త కార్పొరేట్ కాలేజ్ కి స్వాగతం పలుకుతున్నట్టు కనిపిస్తా ఉంది. నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్ లో ఆల్ ఫోర్స్ టెక్నో కాలేజ్ అని చెప్పేసి కార్పొరేట్ కాలేజ్ కరీంనగర్ కేంద్రంగా ఉన్నటువంటి కార్పొరేట్ కాలేజ్ రావడం జరుగుతా ఉంది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. డిఐఓ గారిని ఇప్పుడే కలవడం జరిగింది. డిఐఓ గారు చెప్పడం ఏంటంటే ఇవాళే మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది, వాటిపై పర్మిషన్ లేకుండా అడ్మిషన్ చేస్తున్నారని చెప్తుంటే మాకు ఇవాళనే తెలిసిందని చెప్పడం జరుగుతుంది. అక్కడ చూసుకున్నట్టయితే రోడ్డు మీద ఒక ప్రైవేట్ భవనాన్ని చూపించి ఫ్లెక్సులు పెట్టేసి అడ్మిషన్లు చేస్తున్నారు. కానీ మన డిఐఓ గారికి మాత్రం ఇవాళనే తెలిసిందంట. సరే, మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పుడే తక్షణమే ఆ ఫ్లెక్సీలను తొలగించేసి ఆ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో అడ్మిషన్లు చేస్తున్నటువంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్పొరేట్ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ ఆల్ ఫోర్స్ టెక్నో కాలేజ్ ఏదైతే ఉందో కరీంనగర్ కేంద్రంగా గత మూడు సంవత్సరాల క్రితం ఒక పీటీ సార్, అదేవిధంగా ఒక మహిళ స్టూడెంట్ రెసిడెన్షియల్ కాలేజ్ లో కిరోసిన్ వేసుకొని చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ అంత మానసికంగా విద్యార్థులని వేధిస్తున్నట్టు కాలేజ్, అట్లాంటి ఆల్ ఫోర్స్ కాలేజ్ అని మన జిల్లాలోకి అస్సలు ఏ విధంగా కూడా అనుమతులు ఇవ్వద్దని మేము తెలంగాణ విద్యార్థి పరిషత్ గా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అనుమతులు ఇచ్చినట్టయితే దాడిలోకి దిగుతామని చెప్పేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వ మత రాజకీయాలను తిప్పికొట్టాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎస్వి రమ అన్నారు. ఫిబ్రవరి 16 అఖిల భారత సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లాలో సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎస్వి రమ, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్ నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్పొరేట్ మతోన్మాద, నయా ఉదారవాద విధానాల వలన ప్రజలు, కార్మిక వర్గం, రైతాంగం, పేద ప్రజల నుండి వచ్చే వ్యతిరేకతను గుర్తించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ మత రాజకీయాలకు తెరలేపుతూ అయోధ్య రామ మందిరాన్ని ముందుకు తీసుకువచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, విద్యుత్ సంస్కరణ బిల్లు, కార్మిక చట్టాల మార్పు, నేషనల్ మానిటైజేషన్, జీఎస్టీ ఇలా అనేక రకాల చట్టాలు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాల ప్రజల ఆస్తులను దోచుకొని పెట్టుబడిదారులు, కార్పొరేటర్లకు రాయితీలు ఇస్తూ వారికి లాభం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం విధానాలు ఉన్నాయి. కాబట్టి ఈ బీజేపీ చేస్తున్న మత రాజకీయాలను తిప్పికొట్టడంలో భాగంగా దేశంలోని కార్మిక వర్గం, రైతాంగం, ప్రజలందరినీ చైతన్యం చేయడం కోసం దేశంలోని అన్ని జాతీయ కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం, అఖిల భారత కిసాన్ సభలు సంయుక్తంగా ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్, పారిశ్రామిక బంద్ కు పిలుపునివ్వడం జరిగిందన్నారు. కాబట్టి జిల్లాలో ఉన్న స్కీమ్ వర్కర్లు, ప్రజలు, రైతులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు అందరూ జరిగే అటువంటి గ్రామీణ బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్ జహాన్, సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గంగాధరప్ప, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గోవర్ధన్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఈవీఎల్ నారాయణ, సాగర్, రేణుక, సుకన్య, కృష్ణ, భాస్కర్, లక్ష్మి, మౌనిక, ఫసియుద్దీన్, ఆయిలు, రాజేష్, కటారి, రాములు, నర్సయ్య, శైలజ, మున్సిపల్ నాయకుడు మోహన్, అంగన్వాడీ జిల్లా నాయకురాలు జగదాంబ, భూమయ్య తదితరులు పాల్గొన్నారు. బాధ్యత మన పైన ఉంది కాబట్టి ఆ విధానాలకు వ్యతిరేకిస్తూ మార్చి ఏదైతే ఫిబ్రవరి 16వ
మే నుంచి కార్మిక కర్షక మైత్రి కొనసాగుతూ వస్తుంది. 1982 జనవరి 19వ తేదీన జరిగినటువంటి సమ్మె. ఆ సమ్మె నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక కర్షక మైత్రి పేరుతో 19వ తేదీన జిల్లా వ్యాప్తంగా కూడా సెమినార్లు జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా. కానీ మనం ఏంటంటే ఈరోజు మనం ఇక్కడ మనం 19 కాకుండా 20 పెట్టుకున్నాం తేదీ. ఎందుకంటే మనకు అందరికీ రాష్ట్ర నాయకులకు అడ్జస్ట్ అవ్వడం, తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది అనేటటువంటి మనం తిండి మీద పెత్తనం, కట్టే బట్ట మీద పెత్తనం, ఏం తినాలి, ఎంతమంది పిల్లలు కనాలి అంటే మనం జీవించేటటువంటి హక్కును కూడా వాడు శాసించేటటువంటి స్థాయికి ఎదిగాడు. మళ్ళీ గెలిస్తే మన మనుగడకే ప్రమాదం. కాబట్టి తేదీన జరిగేటటువంటి సమ్మె కావచ్చు. ముఖ్యంగా ఏంటి చెప్పారు కదా, రైతులకు సంబంధించిన 5,000 రూపాయలు ఇవ్వాలి, అట్లాగే కనీస పెన్షన్ 15,000 రూపాయలు ఇవ్వాలి. సమాజ సేవలో ఉండి అనునిత్యం ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న జర్నలిస్ట్ సంఘం ఎన్నిక జరిగింది. నూతన పాలక వర్గాన్ని ఎన్నుకున్నారు. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. ఆర్మూర్ పట్టణంలో నవనాథపురం ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా మంచిర్యాల ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా ముద్రకోళ వినోద్ కుమార్, జనరల్ సెక్రటరీ బి మహేష్, క్యాషియర్ గోజూర్ మహిపాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా తొగర్ల రాజేందర్, జాయింట్ సెక్రటరీగా సురేష్ బాబు, ఈసీ మెంబర్గా దినేష్ ఎన్నికయ్యారు. ఎన్నికలను సజావుగా నిర్వహించిన ఉపాధ్యక్షులు సంజీవ్, విన్సెంట్, శ్రీనివాస్లకు నూతన కార్యవర్గం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యవర్గం ఎన్నికైన నూతన అధ్యక్షుడు మంచిర్యాల నరేందర్, ఉపాధ్యక్షులు ముద్రకోల వినోద్ కుమార్, జనరల్ సెక్రటరీ బి మహేష్, క్యాషియర్ గోజూర్ మహిపాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ టి రాజేందర్, జాయింట్ సెక్రటరీ వి సూరిబాబు, ఈసీ మెంబర్ ఎం దినేష్, వీళ్ళు ఎన్నికైనట్టు ఎన్నికల అధికారమైన మేము ధృవీకరిస్తున్నాం. నమస్కారం. ఈరోజు సర్వసభ సమావేశంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా బాణిని ఎన్నుకున్న తోటి సహచర మిత్రులు జర్నలిస్టులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఎన్నికల్లో తిరిగి రెండవసారి ఎన్నుకున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్క జర్నలిస్టు మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అందరి సమిష్టి నిర్ణయంతో ముందడుగేసి వారి సమస్యల పరిష్కారానికి తన వంతుగా బాధ్యత చేస్తానని చెప్పి తెలుపుతున్నాను. అంతేకాకుండా మన జర్నలిస్టుల అవసరాలను ఏ విధంగా మనం నెరవేర్చుకోవాలనే విషయంపైన కూడా పలువురు సూచనలు సలహాలు తీసుకొని జర్నలిస్ట్ ఐక్యత కోసం కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ కమిటీ ఎన్నికల కమిటీ సజావుగా నిర్వహించిన జిల్లా బాడీ ఉపాధ్యక్షులు సంజీవ్ గారికి, విన్సెంట్ గారికి, శిఖర్ సింగ్ గారికి ప్రత్యేకత కృతజ్ఞతలు తెలుపుతూ ఎన్నికలకు సమయానుకూలంగా వచ్చేసి అందరూ సహకరించినందుకు కూడా. ఆర్మూర్ బల్దియా చైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో చైర్మన్ పండిత్ వినీత పదవి కోల్పోయింది. ఆనాటి నుండి చైర్మన్ స్థానం ఖాళీగా ఉంది. వ్యతిరేక బావుటా ఎగురవేసి వారు చైర్మన్ ఎవరు అనేది క్లారిటీకి రాలేకపోతున్నారు. తనకు అవకాశం కల్పించాలని ధర్నా చేపట్టారు. ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నూరును ఇన్ఛార్జ్ చైర్మన్ చేయాలని ఆర్మూర్ కెనాల్ బ్రిడ్జ్ పైన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి 16 రోజులు పూర్తవుతుందన్నారు. ఇప్పటికీ చైర్మన్ బాధ్యతలు ఎవరూ స్వీకరించలేదన్నారు. చైర్మన్ స్థానంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నూరు ఇన్ఛార్జ్ చైర్మన్ చేయాలని ముస్లిం ఐక్యవేదిక తరపున కోరారు. పార్టీలకు అతీతంగా ముస్లిం సహోదరులందరూ ఇక్కడ ఆర్మూర్ కెనాల్ బ్రిడ్జి పైన ధర్నా చేయడం జరుగుతుంది. దానికి కారణం మీ అందరికీ తెలుసు. 4వ తేదీ రోజున అవిశ్వాస తీర్మానము ఆర్మూర్ మున్సిపాలిటీలో పెట్టడం జరిగింది. ఆర్మూర్ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం పెట్టి నేటికి 16 రోజులు అవుతున్నది. అయితే చైర్మన్ లేనప్పుడు అతని స్థానంలో వైస్ చైర్మన్ని చైర్మన్గా చేయాలి. ఇది నైతికంగా చేయాల్సిన గవర్నమెంటు మరియు గవర్నమెంట్ అధికారులైనటువంటి కలెక్టర్, ఆర్డీఓ
మరియు దాని ప్రాసెస్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి బాధ్యత. చైర్మన్ లేనప్పుడు అతని స్థానంలో వైస్ చైర్మన్ని చైర్మన్ చేయడము. గత కొన్ని రోజులుగా ఆర్మూర్ సంబంధించినటువంటి కొందరు మైనార్టీ కౌన్సిలర్స్లు, తర్వాత మెజార్టీలో కౌన్సిలర్స్లో ఉన్న కొందరు కౌన్సిలర్లు అందరూ తిరుగుతూ కలెక్టరేట్కి రెగ్యులర్గా వెళ్ళడం జరుగుతుంది. కానీ మాకు తెలిసిన విషయం ఏంటంటే కేవలం మున్నుభాయ్ ఒక ముస్లిం అన్న కారణంతో ఈ ఫైల్ ఆగుతుందని మాకు తెలిసిన విషయము. అయితే సెక్రటేరియట్లో ఈ ఫైల్ ఆగిందని కలెక్టర్ చెప్పడము, అక్కడ ఆడియో దగ్గరికి వెళ్తే నాకేం తెలియదని చేతులెత్తేయడము, తిరిగి ముస్లిం కౌన్సిలర్లు అందరూ వాళ్ళ బాధ చూడలేక ఈరోజు ముస్లింలందరూ కలిసి ఇక్కడ ధర్నా కూర్చున్నాము. రానున్న రోజుల్లో కలెక్టర్ గారికి హెచ్చరిస్తున్నాము. కొన్ని రోజులుగా మా కౌన్సిలర్స్లు అందరూ తిరుగుతూ ఉన్నారు మీ దగ్గరికి. అయినప్పటికీ మీరు పట్టించుకోకుండా ఏదైతే వైస్ చైర్మన్ చేయకపోతే రానున్న రోజుల్లో ఈ 2-3 డేస్లో చేయకపోతే పెద్ద మొత్తంలో నిజామాబాద్ డిస్టిక్ ముస్లింలందరూ, ఆ తర్వాత మైనార్టీలందరము ఐక్యంగా కూడి కలెక్టర్ ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా ముస్లిం ఐక్య వేదిక సందర్భంగా కలెక్టర్ గారిని హెచ్చరించడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.